కదా, మీరు నాకు ఇవాళే తీసుకొచ్చి ఇచ్చారేంటి? నాకందరూ ఆ రోజే కదా ఇస్తారు. ఆ రోజు వచ్చి నీకిచ్చే అదృష్టం నాకు లేదమ్మా. దాన్నెప్పుడో కోల్పోయాను. మీరు చెప్పేది నాకేం అర్థం కావటం లేదు. నేను మాట్లాడేది నా జీవితం గురించి కదమ్మా. అందుకే అర్థం కాదు. నీకే కాదు, ఆ వ్యర్థమైన జీవితం నాకే అర్థం కాదు. అసలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ఓపిక కూడా లేదు. ఏంటో ఆంటీ, మీరు వాళ్ళెందుకో చాలా డల్గా ఉన్నారు. ఏంటేంటో మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కావటం లేదు. సారీ సరసు, నిజమే, నేనేదేదో మాట్లాడుతున్నాను. కానీ ఏం చేయను, నీ విషయం వచ్చేసరికి నేనెలా అయిపోతుంటాను. మీకు నేనంటే ఎందుకంత ఇష్టం? నీకు నేనంటే ఎందుకంత ఇష్టమో నాకు నువ్వంటే అందుకే అంత ఇష్టం. మా అమ్మే ఉండుంటే నన్ను ఇలాగే చూసుకొని ఉండేదేమో. ఐఎమ్ సో అన్లక్కీ ఆంటీ, నాకు అమ్మ లేదు. కాదమ్మా, ఆ అదృష్టం మీ అమ్మకే లేదు. ఇంత మంచి పాపని తన కంటి పాపలో పెంచుకునే అదృష్టాన్ని ఆ తల్లి కోల్పోయింది. నన్ను అడిగితే ఆవిడ చాలా దురదృష్టవంతురాలు. ఇంతకీ మీ అమ్మ ఏమైందమ్మా? నాకు ఊహ తెలిసేసరికి అమ్మ లేదు. దాని గురించి డాడీని ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పరు. అసలు మా అమ్మ ఎలా ఉంటుందో నేనెప్పుడూ చూడలేదు. కనీసం ఫోటోనైనా చూపించలేదు డాడీ. ఇంతకీ మీ అమ్మ ఏమైందని చెప్పారు మీ డాడీ? చచ్చిపోయిందని చెప్పారు. అవును, చచ్చిపోయింది. బతికుండగానే చచ్చిపోయింది. ఏంటంటీ? మీ డాడీ చెప్పింది నిజమేనమ్మా. మీ అమ్మ చచ్చిపోయింది. ఒకవేళ ఎక్కడన్నా బతికున్నా ఇంత మంచి కూతుర్ని వదిలేసి వెళ్ళినందుకు ఆవిడ జీవన్మృతురాల కిందే లెక్క. అంటే ఏంటంటీ? బతికుండగానే చచ్చిపోయినట్టు. సరసు, ఏంటంటీ? నీకు మీ అమ్మంటే కోపమా? ఎందుకంటీ అలా అడుగుతున్నారు? నిన్ను చిన్నప్పుడే ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయింది కదా. లేదంటే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. అయినా అందులో ఆవిడ తప్పే ఉంది. అమ్మని నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయిన దేవుడిది తప్పు. నిజంగానా? అవునంటే నాకు మా అమ్మ అంటే చాలా చాలా ఇష్టం. ఇప్పుడు మీ అమ్మ కనిపించిందనుకో, నువ్వేం చేస్తావు? ఎలా కనిపిస్తుందంటే? కనిపించిందనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఎందుకంటే ఎలా ఉన్నారు? ఏమైంది? అబ్బే, ఏం లేదు. ఒంట్లో నలతగా ఉందా? లేదు, కంట్లో ఏదో నలకపడింది. ఇంతకీ మీ అమ్మ కనిపిస్తే ఏం చేస్తావో చెప్పనే లేదు. ఏం చేస్తానో గట్టిగా వాటేసుకొని ముద్దు పెట్టుకుంటాను. ముద్దు పెట్టుకుంటావా? అవును. ఎలా? ఇలా ఇలా వాటేసుకొని ఇలా ముద్దు పెడతాను. ఎక్కడికంటే బయలుదేరారు? ఏం లేదు, ఇంకా వెళ్తానమ్మా. ఇంటి దగ్గర పనుంది. మీరేం అనుకోకపోతే నేను ఒకటి అడగొచ్చా? తప్పకుండా అమ్మా, నువ్వు నన్నేమైనా అడగొచ్చు. నేనేమనుకోను, చెప్పు.
ఎప్పుడూ లేంది ఇవాళ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఎందుకలా బాధపడుతున్నారు? చెప్పండి ఆంటీ, ఎందుకలా ఉన్నారు? అసలు అసలు నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీరెప్పుడూ దేని గురించి ఆలోచిస్తూ ఒంటరిగా ఉంటుంటారు. యు ఆల్వేస్ లుక్ వెరీ సాడ్. ఎందుకని అలా ఉంటారు? చెప్పండి ఆంటీ, నాకు ఇవాళైనా కార్యాన్ని చెప్పండి. మీరెప్పుడు ఏదో ఆలోచిస్తూ విచారంగా ఉంటారు. ఏం చెప్పనమ్మా, నీకేమని చెప్పను? లేదంటీ, ఇవాళ మీరు చెప్పి తీరాల్సిందే. నేను ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. అసలు మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు ఇలా బాధగా ఉంటారు? చెప్పండి ఆంటీ. నేను మీరన్నీ అడిగితే చెప్పాను కదా. నేను అడిగిన దానికి మీరెందుకు సమాధానం చెప్పరు? ప్లీజ్ నా కోసం చెప్పండి. ప్లీజ్ ఆంటీ, చెప్పండి, నా కోసం చెప్పండి. మీరంటే నాకెంతో ఇష్టం. మీరలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను. నా కోసం చెప్పండి ప్లీజ్. సరస్సు, అవునంటీ, చెప్పి తీరాల్సిందే. చెప్పకపోతే నా మీద ఒట్టే. అయితే చెప్పండి. మీరు చెప్పకపోతే నేనంటే మీకు ఇష్టం లేదని అనుకుంటాను. ప్లీజ్ చెప్పండి. మీరు అసలు ఎవరు? ఎందుకు ఇలా ఎప్పుడు సాడ్గా ఉంటారు? ప్లీజ్ చెప్పండి ఆంటీ, చెప్పండి. చెప్పండి ఆంటీ, అసలు మీరెవరు? చెప్పండి ప్లీజ్, చెప్పండి చెప్పండి.
మరికొందరికి కలవరింతలే మిగులుతాయి. కుటిల రాజకీయుల పాచికనై విషాదపు వీచికనై కుటిల రాజకీయుల పాచికనై విషాదపు వీచికనై చావలేక బతుకుతున్న దానను మనిషి రూపంలోని మరీచికను నేను చావలేక బతుకుతున్న దానను మనిషి రూపంలోని మరీచికను నేను మరీచికను నేను నేనెవరని చెప్పను నేనెవరని చెప్పను కన్నీటి గెలుపును రూపుదాచని తలపును తెలుపే తెలియని నలుపును ఆవిరైన వలపును ఎడారిలో పిలుపును నేనెవరని చెప్పను కన్నీటి గెలుపును అందని ఇంద్రధనుకై అర్రులు చాచిన దానను నెరవేరని కోర్కెలకై నేలను విడిచిన దానను అందని ఇంద్రధనుకై అర్రులు చాచిన దానను నెరవేరని కోర్కెలకై నేలను విడిచిన దానను నిట్టూర్పులే ఊపిరిగా నిరాశల శ్వాసలుగా నిట్టూర్పులే ఊపిరిగా నిరాశల శ్వాసలుగా అమావాస్య నిశిలో జాబిలికై ఎదురు చూసే నిర్వేదపు జాడను తోడులేని నీడను అమావాస్య నిశిలో
గెలుపను కన్నీటి గెలుపును ఇక నిద్రపో రవి, చాలా లేట్ అవుతుంది. ఈ సినిమా అయ్యేదాకా నేను పడుకోను. రేపు నాకు సెలవే కదా, లేట్గా పడుకున్నా డాడీ ఏమనరు. రవి, లే లే లే, ఇక్కడే నిద్రపోయావు. పద, నీ గదిలో పడుకుందు గాని. లక్ష్మి గారు, సార్ చెప్పండి. రవిని పడుకోబెట్టాక ఒకసారి ఇటు వస్తారా? మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అలాగే.
చెప్పండి. కూర్చోండి. పర్వాలేదు సార్. లేదు, ఈ డిస్కషన్ కొంచెం టైం పట్టొచ్చు. మీరు కూర్చోండి. మీరు వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. మీ పద్ధతి, ప్రవర్తన అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ఐ లైక్ యూ వెరీ మచ్.